నమస్తే వెల్కమ్ టు స్టార్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అజిత్ సినిమా వాయిదా గేమ్ చేంజర్ కు బూస్ట్. రైళ్ల టైమింగ్స్ లో మార్పులు. పెర్ని నాని భార్యకు మళ్లీ నోటీసులు. దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రధాని విషెస్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి బిగ్ అప్డేట్. త్వరలోనే కత్తిపూడి ఒంగోలు హైవే విస్తరణ. ఎల్లుండి నుంచి తెలుగు సామైక్య మహాసభలు. తెలుగు భాషను జగన్ భ్రష్టు పట్టించారు మండలి బుద్ధప్రసాద్. యాదాద్రిలో భక్తుల రద్దీ, దర్శనాలకు 3 గంటల సమయం. పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంకు వెళ్లే భక్తులకు అలర్ట్. నూతన సంవత్సర సందర్భంగా భక్తులతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కిటకిటలాడుతున్న తరుణంలో ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు పలు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. పలువురైతే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాహనాలతో విన్యాసాలు చేస్తూ యువకులు హల్చల్ చేశారు. ఇటు హైదరాబాద్ నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విపరీతంగా జరిగాయి. నూతన సంవత్సర వేళ హైదరాబాద్ నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీలో మొత్తం 1300 మంది పైగా కేసులు నమోదు చేశారు. పలువురు వ్యక్తులను 500 పాయింట్ల కంటే ఎక్కువ మద్యం ఉన్నట్లు కూడా ఈ టెస్టులు తేలింది. ఈ డ్రైవ్ లో ఓ వ్యక్తి తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాలూకాని హల్చల్ చేశాడు. पूछ रहे भैया आपसे पूछ रहे भैया रिक्वेस्ट कर रहा हूँ, लेकिन अभी जागर जाने नहीं दिए। हाँ कल तो गाड़ी लेके जाऊंगा मैं बीएस से, जो भी फाइन रहेगा, जो भी सजा होगी, 1 साल की भी सजा है तो काट के लेके जाऊंगा, लेकिन उसके बाद में रूल्स फॉलो नहीं करूंगा। पहले बोल रहा हूँ, अब तो कर लेना ना भैया। नहीं करता हूँ अब से। अगर रिक्वेस्ट को मेरे नहीं माने हाँ। तो मैं नहीं करूंगा। क्या नहीं करते? रूल्स फॉलो नहीं करूंगा, डेली पी के जाऊंगा। फिर डेली होता चालान, परवाह नहीं होने दो। एक गाड़ी गई, दूसरी ले लेता हूँ, फिर वो दूसरी भी चले आती है, तीसरी ले लेता हूँ, चौथी चले आती है। चौथी भी ले लेता हूँ। भाई को पूछो, हाँ। ये जीत भाई को आ रही है मालूम, आप रिकॉर्ड कर लो। हाँ रिकॉर्ड करो भैया, रिकॉर्ड करो। रिक्वेस्ट कर रहा हूँ, हाथ जोड़ रहा हूँ, हाँ। जाने दो साहब। घर को क्या है, 31st नाइट है, हाँ। मालूम है ना। हाँ। अगर कल के दिन पकड़े आओ तो आप जो बोले मैं कर लेता हूँ। मगर पी के जाते आप? नहीं पी के जाता हूँ बोल रहा हूँ मैं। आप नहीं, हेलो, आप कैमरा हटाओ। पूछ रहा हूँ भैया, पूछ रहा हूँ भैया। कैमरा మాజీ సీఎం జగన్ తెలుగు భాషను పూర్తిగా భ్రష్టు పట్టించారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మండిపడ్డారు. విజయవాడలో జరిగిన తెలుగు మహాసభలకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అయినా వాటిని తెలుగుదేశం మహాసభలంటూ నోరు పారేసుకున్నారు. ఏమీ తెలుసుకోకుండా మాట్లాడటం జగన్ అలవాటు. ఆయన హాయంలో తెలుగు భాషను నాశనం చేసేందుకు యత్నించారు అని ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ హెచ్ఏసీసీలో జనవరి 3 నుంచి 12వ ప్రపంచ తెలుగు సామైక్య మహాసభలు జరగనున్నాయి. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సాంప్రదాయాలు, తెలుగు జాతి వారసత్వ సంపదను భావితరాలకు అందించేలా సమావేశాలు, చర్చలు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు. 3న ఏపీ సీఎం చంద్రబాబు, 5న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. కోస్తా తీరంలో కీలకమైన కత్తిపూడి ఒంగోలు హైవే విస్తరణకు అడుగులు పడుతున్నాయి. దీనిని 4-6 వరుసలుగా విస్తరించేందుకు డీపీఆర్ తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం ఈ రోడ్డు 2 వరుసలుగా ఉంది. 390 km ఉండే ఈ రహదారిలో తొలుత కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్ వరకు, రెండో దశలో మచిలీపట్నం నుంచి ఒంగోలు వరకు విస్తరణ పనులు చేపడతారు. అలాగే ఆకివీడు నుంచి పాలకొల్లు వరకు 40 కిలోమీటర్ల విస్తరణ కూడా జరుగుతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి చిత్ర యూనిట్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. జనవరి 2వ తేదీ సాయంత్రం 5:04 ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని వెల్లడించింది. ఆట మొదలైంది అంటూ చరణ్ పంచకట్టుతో ఉన్న ఫోటోను పంచుకుంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. నూతన సంవత్సర సందర్భంగా దేశ ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. అటు మిగతా ప్రజాప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 94 రైళ్ల టైం టేబుల్లో ఇవాటి నుంచి మార్పులు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇందులో తిరుపతి, కాకినాడ, తిరుపతి, ఆదిలాబాద్, లింగంపల్లి, విశాఖ, షాలీమార్, హైదరాబాద్, తాంబరం సహా పలు రైళ్లు ఉన్నాయి. అలాగే మరికొన్ని రైళ్లకు కొన్ని స్టేషన్లలో కొత్తగా హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో పెర్ని నాని సతీమణి జయసుధకు స్థానిక పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. 2 గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు. ఆమె ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. ఇక ఇదే కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చిన కృష్ణా జిల్లా కోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో ఇవాల్టి విచారణకు ఆమె హాజరవుతారా లేదా అనేది వేచి చూడాలి. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు తమిళనాడులో పెద్ద పోటీ తప్పింది. అజిత్ మిదాముయార్చి సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది. దీంతో అక్కడ పొంగల్ రేస్ లో పెద్ద సినిమాలేవీ లేవు. పాజిటివ్ టాక్ వస్తే గేమ్ చేంజర్ భారీ వసూలు రాబట్టవచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత దర్శకత్వం వహించిన వరంగన్ రిలీజ్ అవుతున్న దాని ప్రభావం జీసీ వసూలపై అంతగా ఉండకపోవచ్చని అంటున్నాయి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. అజిత్ సినిమా వాయిదా గేమ్ చేంజర్ కు బూస్ట్. రైళ్ల టైమింగ్స్ లో మార్పులు. పెర్ని నాని భార్యకు మళ్లీ నోటీసులు. దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని విషెస్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి బిగ్ అప్డేట్. త్వరలోనే కత్తిపూడి ఒంగోలు హైవే విస్తరణ. ఎల్లుండి నుంచి తెలుగు సామైక్య మహాసభలు. తెలుగు భాషను జగన్ భ్రష్టు పట్టించారు మండలి బుద్ధా ప్రసాద్. యాదాద్రిలో భక్తుల రద్దీ, దర్శనాలకు 3 గంటల సమయం. పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.
है